ప్రతి ఒక్కరికి నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని మరొక మారు నేను చదవాలని ఆశపడుతున్నానండి. లోకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనమండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవాతి దేవుడు ఈ మాట నేను వివరించే ముందు దానికి ముందే కొన్ని మాటలు నేను తెలియజేయాలని ఆశపడుతున్నానండి. మరి గతించినటువంటి 2000 సంవత్సరాల క్రితము దేవాతి దేవుణ్ణి సిలువ వేయడం ద్వారా ఈ దినాలని మనం ఇట్టి విధంగా జరుపుకొంచున్నాము. కాబట్టి ఆనాడు ఆయన వేసిన సిలువను జ్ఞాపకం చేసుకుంటూ చెప్తున్నానండి. ఆనాడు దేవాది దేవుణ్ణి వేసినటువంటి సిలువ యొక్క బరువండి 150 కేజీలు అంటండి. దేవాతి దేవుడైతే 85 కేజీలు బరువండి. మరి నేను ఆలోచించినప్పుడు ఆయన చూస్తే 85 కేజీల బరువే, సిలువ అయితే 150 కేజీల బరువు. ఆయన ఎలా మోస్తుంటారని ఆలోచిస్తున్నప్పుడు దీనికి నా వాక్యానికి నేను లింక్ చేసుకున్నప్పుడు, తండ్రి వీరిని క్షమించమంటున్నావు, అసలు ఆ వెయిట్ని దీన్ని నాకెందుకు జ్ఞాపకం చేస్తున్న ప్రభువా నేను అడిగినప్పుడు దేవాది దేవుడు మరి నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ప్రతిదానికి ఏదో ఒక అర్థం ఉంటుందండి. మనం గమనించడం ఒకవేళ తప్పై ఉండొచ్చేమో, కానీ దేవాది దేవుడు ప్రతి దాంట్లో ఒక మర్మాన్ని పెట్టి ఉంటారు. ఆ 150 కేజీల యొక్క బరువుని ఆయన ఎలా మోసారంటే, ఆ సిలువలో నడుస్తూ నడుస్తూ 3 సార్లు తులి పడిపోయారంటండి ఆయన. అట్టి విధంగానే కాకుండా దేవాతి దేవుడికి 5480 సార్లు కొట్టడం జరిగిందంటండి ఆయన్ని ఆ కొరడాలతోని. అట్టి విధంగానే ఆ కొట్టిన గాయాల్లోని 150 గాయాలు ఆయన యొక్క శరీరాన్ని ఎట్టి విధంగా అంటే ఆ మాంసము వచ్చి ఆ సైనికుల ముఖానికి తగిలేంత బలంగా ఒక 150 దెబ్బలు కొట్టడం జరిగిందంటండి. ఆయన శరీరంలో నుంచి 6.5 లీటర్ల రక్తము బయటికి కారడం జరిగిందంటండి ఆ గొల్గొతా స్థలానికి వెళ్ళేటువంటి ఆ మార్గం అంతట్లో కూడా. అటు విధంగానే దేవునికి మూడు మేకులు వేశారంట కదండి. ఆ 3 మేకులు కూడా ఎలాంటివంటే తుప్పు పట్టిపోయినవంటండి. మన ఇంట్లో పనికిరానటువంటి ఒక మేకుని ఏదైనా చూసినట్టయితే ఎలా ఉంటుందంటే దానికి మొత్తం జంగు పట్టేసి ఉంటుంది. అలాంటి మేకులను తీసి ఆయన శరీరంలో కొట్టారంట 3 మేకులను. అంతేకాకుండా ఆయన తలకు 17 ముళ్ళులు, ఒక ఎలాంటి అంటే ఒక ఇంతంత పొడుగు ముళ్ళుల్ని ఒక వలయములా చుట్టి ఆయన తలకు పెట్టి ఉన్నారంటండి 17 ముళ్ళు. నేను ఇప్పుడు మొన్నటి వరకు అంటే ఈ వాక్యం నేను ఇక్కడికి వివరించడానికి రాకముందు వరకు అనుకున్నాను 17 ముళ్ళు అల్లారు. ఆ అల్లినట్టుకు కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక గాయం అయ్యే ఉంటుంది. దేవాదేవుడు అతన్ని ఎంత ఆశీర్వదించి ఉంటాడో అని అనుకున్నానండి. దేవాదేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన సమర్థుడండి. అట్టి విధంగానే ఆ యొక్క ఎక్కడికైతే ఆయన తీసుకెళ్తున్నారో 350 మంది సైనికులు ఆయన్ని తీసుకువెళ్ళడం జరిగిందంటండి. 150 గుర్రపు రౌతులు ఆయనకు ముందుగా వెళ్ళాయంటండి. ఆయన తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆయన్ని రాజుగానే తీసుకెళ్ళి ఉన్నారండి. ఎందుకంటే మన దేవాతి దేవుడు రాజు కనుక ఆయన తీసుకెళ్తున్న క్రమంలో కూడా దేవాతి దేవుడు రాజుగానే వెళ్ళి ఉన్నారండి. అటు విధంగానే చూసినట్టు విధంగా అంటే పాత నిబంధనలోనే 3 సార్లు సిలువ వేయడం జరిగిందండి. మొదటిది ఎక్కడంటే పాత నిబంధన పంచఖండాల్లోనే ఒక దగ్గర సిలువ వేయడం జరుగుతుంది. ఎందుకంటే పాపాలు చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపడానికి ఒక దగ్గర సిలువ వేస్తారండి. రెండోది ఎక్కడంటే ఇత్తడి సర్పాన్ని అదే మోషే గారు వెళ్తున్నప్పుడు పాములు కరుస్తాయి, ఇతర సర్పాన్ని ఎత్తుతారండి, అక్కడ ఒక దగ్గర సిలువ వేయడం జరుగుతుంది. మూడోది ఎక్కడంటే హామాన్ గారి విషయంలోని సిలువ వేయడం జరుగుతుంది. ఈ 3ని నేను చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది నాకు ఇక్కడే ఒక 2 నిమిషాల ముందే దేవాతి దేవుడు బయలుపరిచి ఉన్నాడండి. ఏంటంటే దేవాతి దేవుడిని మధ్యలో వేసి ఉన్నారు. ఎలా అయితే మధ్యలో వేసి ఉన్నారో ఈ భాగానికి ఆ భాగానికి మధ్యలో కరెక్ట్గా ఇత్తడి సర్పం విషయంలో ఉందండి. అదేంటంటే దేవాతి దేవుడు నిత్య జీవం ఇవ్వడానికి ఎలా అయితే మధ్యలో సిలువ వేయబడి ఉన్నారో అట్టి విధంగానే ఆ గ్రంథానికి ఈ గ్రంథానికి మధ్యలో ఉంది మోషే గారు ఇత్తడి సర్పం సంఘటన. అది ఏంటంటే అక్కడ కూడా బ్రతికింపే ఉందండి. ఏంటంటే దేవాతి దేవుడు ఎక్కడ చూసినాను ఒక విధమైనటువంటి గొప్ప కార్యాలనే చేస్తున్నాడు. మనం అనుకుంటాము, నేనైతే ఇప్పటి వరకు నాకు ఆ విషయం అసలు తెలియదు. 3 సార్లు సిలువ వేయబడి ఉన్నదండి. ఆ సిలువ కూడా దీనికి ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఏంటంటే బ్రతికింపు అనేది అక్కడ కూడా కనిపిస్తుందండి. మరి చివరిగా ఏంటంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక అని దేవాతి దేవుడు మొట్టమొదటిగా సిలువలో పలికిన మాట అండి. ఏంటంటే తండ్రికి ప్రార్థన చేస్తున్నారు ఆయన అక్కడ.
ఏంటంటే వీరేం చేయుచున్నారు అంటే, అక్కడ ఉన్నటువంటి యూదులు అయితే ఏముంది, పరిసయ్యులు అయితే ఉంది, ఆయన్ని ప్రేమించిన వారే అయితే ఏముంది, వారందరి కోసం ప్రార్థన చేస్తున్నారనమాట. ఏంటంటే వీరేం చేస్తున్నారో, ఇప్పటి వరకు నాతోనే ఉన్నారు, నాతోనే పస్కాను భుజించారు, నాతోనే నేను వాక్యం చెప్పినప్పుడు 5,000 మందికి వాక్యం చెప్పినప్పుడు అక్కడే ఉండి నా చేతుల ద్వారానే రొట్టె తీసుకున్నవారా ఇప్పుడు ఆ చేతులే నన్ను సిలువ వేయము అని ఆ కేకలు వేస్తున్నారు. అయినప్పటికీ ప్రభువా వీరిని క్షమించమని దేవాది దేవుడు అడుగుతున్నారంటండి. ఎందుకంటే దేవాది దేవుడు తండ్రికి ప్రార్థన చేస్తూ అడుగుతున్నారు, తండ్రి వీరిని క్షమించు అని. అట్టి విధంగానే కీర్తనలో 86వ అధ్యాయం 5వ వచనంలో ఉంది కదండి, దేవుడు క్షమించడానికే సిద్ధమైన మనసు కలిగిన వాడంటండి. ఎందుకంటే ఆయన క్షమించడానికి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ లోకంలో ఏంటంటే సాధారణంగా చూస్తే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఒక జైల్లో అది పెట్టేస్తారండి. ఎందుకంటే వాళ్ళ తప్పు నుండి మాని బయటకు వస్తారండి. కానీ కొంతమందిని అడిగితే ఏమంటారంటే, నాకు ఎవరైనా ఒక అవకాశం ఇచ్చి ఉంటే బాగుండు, నన్ను ఎవరైతే ఈ స్థితిలో ఉంచారో వాళ్ళు కూడా వెళ్ళి పనిష్ చేసి వస్తాను అనేటువంటి ప్రస్తుతం సమాజంలో మనం ఉన్నామండి. కానీ దేవాది దేవుడు ఏంటంటే ఆయన్ని ప్రేమించిన వారే, ఆయన్ని ఇష్టపడిన వారే ఆయన్ని సిలువకు అప్పగించారని తెలిసినప్పటికి కూడా ఆయన ఏం చేస్తున్నారంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని తండ్రికి ప్రార్థన చేస్తున్నారండి. అంత గొప్ప మనసు మన దేవాతి దేవుడిది. ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తుంది ఏంటంటే, నా బిడ్డలు తప్పు చేస్తున్నారని నాకు తెలుసు ప్రభువా, తండ్రి ఇంకొక అవకాశం ఇవ్వు, వీరిని క్షమించు తండ్రి, నేను నా ప్రాణాన్ని అప్పగిస్తున్నాను తండ్రి, వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వీరిని క్షమించు ప్రభువా అని అడుగుతున్నారండి. ఎందుకంటే దేవాది దేవుడు మనం చిన్న బిడ్డలమైనప్పటికీ పెద్ద బిడ్డలమైనప్పటికీ మన బిడ్డలు ఎట్టి విధంగా తప్పు చేస్తే మనం క్షమిస్తాము, దేవాది దేవుడు కూడా మనల్ని ఎల్లప్పుడూ కూడా చిన్న బిడ్డల వల్లే చూస్తున్నారండి. ఎందుకంటే ఆయన క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు అండి. అటు విధంగానే మనమైతే ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే మనం వెంటనే పనిష్ చేసేస్తామండి, కోప్పడతాము లేదంటే అరుస్తాము. అయితే దేవాది దేవుడు అయితే వాళ్ళు ఎంత తప్పు చేసినా సరే, ఎలా అంటే ఆయన గుద్దుతున్నా సరే, ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తున్నా సరే, ఆయన్ను పిడుగుతులు గుద్దుతున్నా సరే, నిన్ను కొట్టింది ఎవరో ప్రవచింపమని చెప్తున్నా సరే, ఆయన ఏమంటున్నారంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము. అంటే మనం ఎంత తప్పు చేస్తున్నా సరే దేవాది దేవుడు మనకి క్షమించడానికి ఇంకా సిద్ధంగానే ఉన్నాడండి. మనం క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు, నాన్ క్రిస్టియన్స్ అయి ఉండొచ్చండి. ఎవరైనా సరే దేవుడి దగ్గరికి వచ్చి దేవా నన్ను క్షమించము అని ఆయన పాదాల దగ్గర అడిగినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి గొప్ప దేవుడు అండి. ఎందుకంటే దేవాది దేవుడు మనల్ని క్షమించడానికి ఎంతో సమీపంగా ఉండేటువంటి దేవుడు అండి. అటు విధంగానే చూసినట్లయితే మనం మనుషులుగా అయితే సంసోను అడుగుతారండి, దేవా ఒక్కసారి నాకు బలం ఇవ్వండి, నాకు ఒక్కసారి బలం ఇస్తే ఇక్కడ ఉన్న ఫిలిస్తీన్లు అందరినీ నేను చంపేస్తాను అని. మనుషులుగా ఏంటంటే మనం స్పాట్ డిసిషన్స్ తీసేసుకుంటాము ఏదైనప్పటికీ వాళ్ళని పనిష్ చేయాలని. కానీ దేవాది దేవుడు అలా కాదండి. మనం ఏం చేసినాను కూడా ఆయన మనల్ని క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు అండి, క్షమించే గుణం కలిగినటువంటి దేవుడు అండి. మామూలుగా అయితే మనం ఏదన్నా ఒక దేవాది దేవుడు ఆ సిలువపై కూడా ఉండి క్షమించమని అడుగుతున్నారండి. అదే మనం ఆ సిలువపై ఉండి ఆయన క్షమించమని, మనం మామూలుగా ఉండి కూడా దేవాది దేవుడిని ఎలా అంటే యేసయ్య ఉన్నాంలే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలే అని మామూలుగా అడుగుతాం. ఒకవేళ ఆ సిలువ మీద నుంచి ఆ క్షణాన్ని కూడా ఒకవేళ దిగి వచ్చే అవకాశం ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఒక కుష్ఠరోగిని బాగుపరచొచ్చేమో, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళకి మంచి సొల్యూషన్ ఇచ్చి ఉండొచ్చేమో. ఏంటంటే ఆయన ఆ పరిస్థితిలో ఉండి కూడా మనకి దేవాది దేవుడు మనల్ని క్షమించడానికి మనకి సాయం చేయడానికి చూస్తున్నాడండి. కానీ మనమైతే మనకి మంచి మార్గాలే ఉన్నా, మనం దేవునికి ప్రార్థన చేసుకోగలిగే సమయాలే ఉన్నా సరే, లేదా మనం ఎవరినన్నా బాధ పెట్టినా సరే వారిని క్షమించగలిగే మనసు మనకున్నా సరే మనం క్షమించడానికి ఇష్టపడమండి. ఎందుకంటే ఈ లోకంలో మనకు అన్నీ దొరుకుతాయి, ధనం దొరకవచ్చు, ఏదైనా దొరకవచ్చు, విద్య వృద్ధి అన్నీ దొరకవచ్చు అండి. కానీ ఈ లోకంలో ఎంత వెతికినా దొరకంది ఏదైనా ఉంది అంటే అది కేవలం క్షమించే మనసు అండి. ఎందుకంటే అది దొరకడం అనేది అది దేవాది దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలిగేటువంటిదండి. అది మనం పొందుకుంటే దేవుడు మన విషయంలోని అనేకమైన మేళ్ళని చేస్తాడండి. ఆ క్షమించే మనసు కలిగిన వారు ఎలా ఉంటారంటేనండి, కోప్పడతారు. ఈ లోకంలో ఉన్న మనుషులు కోప్పడుకుంటూ ఉండడం అనేది అసాధ్యం అండి. కానీ దేవాది దేవుడు అయినటువంటి యేసు ప్రేమ కలిగిన వారు ఎలా ఉంటారంటే, మనం
దేవాదేవుని అడిగినట్టు అనుకోండి, ఆయన మనకి క్షమించే గుణం దయచేస్తాడండి. ఎట్టి వారి కొరకైనా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా ఏదైనా పరిస్థితుల్లో బాగోలేని వారు ఉంటే వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి అని మనకు సంఘాల్లో తెలియచేస్తూ ఉంటారండి. ఎందుకంటే మనకు క్షమించే మనస్సు మనకు రావాలి. ఎందుకంటే మనకు వస్తే మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థనలోనే ఆ క్షమాపణ మనకు దొరుకుతుందండి. మనకు కూడా మనకు తెలియకుండానే ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవాదేవుడు మన విషయాల్లో కూడా అనేక కట్టుల్లో ఉన్న మనకు, అనేక ఇబ్బందుల్లో ఉన్న మనకు క్షమాపణ అనేది దొరుకుతుందండి. అటు విధంగానే దేవాదేవుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే, క్షమించటం అనేటువంటిది దేవాది దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప వరం అండి. ఈ లోకంలోని ఏదన్నా మనం ఏమన్నా చేయొచ్చు, ఎవరినైనా బాధ పెట్టి ఉండొచ్చు. సపోజ్ మన రక్త సంబంధికులు అవ్వచ్చు, లేదా మన రిలేషన్ అవ్వచ్చు, లేదా మన నైబర్స్ అవ్వచ్చు. ఇవాళ మనం ఏదన్నా అంటే మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ ముఖం చూడడానికి కూడా మనం ఇష్టపడం. ఎందుకంటే మనలో క్షమాపణ గుణం అనేది చాలా తక్కువ, నాలో కూడా. ఎందుకంటే ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో చెప్తున్నప్పుడు ఆ క్షమాపణ గుణం ప్రతి ఒక్కరము కలిగి ఉండాలండి. అలా కలిగి ఉన్న దినమున దేవాది దేవుడు మనకు అనేకమైన మేళ్లను చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడండి. అటు విధంగానే చూసినట్లయితే దేవాది దేవుడు ఆ శిలువపై ఉండి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్తున్నారండి. ఎవరు చెప్పగలరండి? అలాంటి సమయంలో ఎవరైనా చెప్పగలరండి? ఒక మాట అంటేనే మనం పడము. అలాంటిది ఆ సమయంలో అలా ఉండి కూడా దేవాదేవుడు ఏమంటున్నాడంటే, తండ్రి వీరిని క్షమించుము అంటున్నాడండి. ఒకవైపు రక్తం కారిపోతున్నా, ఒకవైపు మాంసం ముద్దలు పీకేస్తున్నా సరే అసలు ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆయన కోరుకుంటే దేవాదేవుడు తన తండ్రి సహాయం చేసి ఆ శిలువపై నుంచి దిగగలరండి. కానీ ఏంటంటే మనకి తెలియాలి, ఆ క్షమాపణ గుణం అనేది మనలో జీవింపజేయాలని ఆయన అక్కడ నుండి మనకు చెప్తున్నాడండి. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని. అటు విధంగా ఏంటంటే మనం కూడా ఒకరిని ఒకరు క్షమించుకునే మంచి మనస్సులు ఉండాలండి. అటు విధంగానే ఎవరి విషయంలో ఉన్నా ఏదైనా ఒకవేళ బల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు అనుకుంటాం మనం అన్నీ ఒప్పుకొని వెళ్ళాలి అని. మనస్ఫూర్తిగా ఒప్పుకొని వెళ్ళేవారు ఎంతోమంది ఉన్నారో మరి ఎంతమంది లేరో అది దేవాదేవునికే తెలియాలండి. అటు విధంగానే మనకు కూడా మంచి ఒక క్షమించేటువంటి దయాగుణం మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్న దినమున మనం మన దేశం కొరకు, మన వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాదేవుడు అనేక విషయాల్లో మనకు సహాయం చేస్తాడండి. అటు విధంగానే ఆయన క్షమించడానికి సమర్థుడైనటువంటి దేవుడు, దేవాదేవుడు క్షమించడానికి ఇంకనూ మనతో ఉన్నాడండి. ఎందుకంటే మనం ఎప్పటికీ కూడా తెలిసి తెలియక చాలా పాపాలు చేస్తూనే ఉంటాము, లేదా ఎవరినైనా బాధ పెడుతూ ఉండొచ్చు మాటలతో కానీ మన ప్రవర్తనలతో కానీ బాధ పెడుతూనే ఉంటాం. కానీ ఏంటంటే మనం ఒప్పుకోమన్నమాట, ఏంటంటే లైట్ తీసుకుంటాం. అలా కాకుండా ఏంటంటే మనకు క్షమించే గుణం ఉండాలండి. వాళ్ళు మనతో మాట్లాడకపోతే ఏమైంది, మనమే వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాము. మనం నిజమైన దేవుని బిడ్డలం కాబట్టి మన ప్రేమను మనమే కనపరుచుదామండి. అందుని బట్టి జ్ఞాపకం చేసుకోండి. దేవాదేవుడు ఏం చెప్తున్నారంటే, మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే ఆయన హెచ్చిస్తాడన్న వాక్యం ఎట్టి విధంగా అయితే ఉందో, మనల్ని మనం ముందుగా క్షమించుకొని ఇతరుల విషయంలో మనం ఏమన్నా తప్పు మాటలు కానీ ఏమన్నా పలికినట్లయితే దేవాదేవుడు మనల్ని క్షమించలాగిన మన మనసుతో వారిని కూడా క్షమించలాగిన ఉండాలని జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ చిన్న మాటలను దేవుడు దీవించును గాక.